అందరికీ నమస్కారం. మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇది. ఎప్పుడో మొదలుపెట్టిన ప్రయాణానికి ఇక్కడి దాకా రావడానికి మీరందరూ తోడున్నారు. నాకు తెలుసు చాలామంది మీడియా మిత్రులు భీమ్స్ ఇక్కడ ఉంటే బాగుంటుందని కోరుకున్నారు. చాలామంది మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం, ప్రత్యేక ధన్యవాదాలు. చాలామందికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఈ వేదిక నుంచి. సినిమా పరిశ్రమలో ఉన్న చాలామందికి అవకాశాలు లేక, సినిమా పరిశ్రమలో చాలామందికి సరైన భోజన వసతి కూడా లేక తిరుగుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, అవకాశాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు, పేరు పొందాలని, పైకి రావాలని, జీవితంలో వెలుగు పొందాలని, అందరికంటే ముందుండాలని అందరూ తాపత్రయపడతారు. వాళ్ళందరి జీవితాలు వెలుగు నింపుతున్న నిర్మాతలని, వాళ్ళందరి జీవితాలు వెలుగునిచ్చే ప్రయత్నంలో వాళ్ళందరినీ కనుక్కుంటున్న ప్రతి దర్శకుడిని మనం గౌరవిద్దాం. ఎందుకంటే చాలామంది కడుపు నిండుతుందంటే ఒక నిర్మాత బాగుంటే నిండుతుంది. చాలామందికి అవకాశాలు దొరుకుతున్నాయంటే ఒక దర్శకుడు బాగుంటేనే దొరుకుతాయి. అలాగే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన నేను అవకాశాలు పొంది ఇక్కడ ఉన్నానంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ మమ్మల్ని నమ్మి, ఇలాంటి దర్శకులు మమ్మల్ని నమ్మి అవకాశాలు ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఒక నిర్మాత నిలబడి ఉంటేనే మాలాంటి వాళ్ళందరికీ నిలబడతారు. కానీ ఇవాళ బయట చూస్తుంటే ఒక నిర్మాత సినిమా తీయాలంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. ఒక దర్శకుడు ఏం ఆలోచిస్తే ఏం తీయాలో అనే ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ వచ్చేసింది. అలాంటి స్థితిని కల్పిస్తున్న వ్యక్తులందరికీ, మిత్రులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరందరూ సహకరించకపోతే ఎన్నో వేల మంది కడుపులు కొట్టిన వాళ్ళు అవుతారు. మీరందరూ సహాయం చేయకపోతే, మీరందరూ దీనికి ప్రోత్సాహం ఇవ్వకపోతే ఎన్నో వేల మంది ఆశల్ని ఆవిరి చేసిన వాళ్ళు అవుతారు. విమర్శ ఉండొచ్చు, మీ నుంచి విమర్శ ఉండొచ్చు, మీ నుంచి మాకు ఒక సద్విమర్శ ఉంటే సంతోషిస్తాం. ఒక ప్రాజెక్టు మొదలవ్వడానికి, ఒక కథ సినిమా సెట్ ఎక్కడానికి, ఒక పాట బయటికి రావడానికి, అది హిట్ అవ్వడానికి ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని సంవత్సరాలు, దాని వెనకాల ఎంత బరువు, ఎంత ఇబ్బంది ఉంటుందో మోసిన నాకు తెలుసు. కాబట్టి ఆ కష్టాన్ని భరించిన వాడిగా నాకు తెలుసు. కాబట్టి నవమాసాలు మోసి బిడ్డనకనే ఒక తల్లికి ఆ పురిటి నొప్పి ఎందుకు తెలుసు. కాబట్టి ఆ నొప్పి భరించిన వాడిగా మీ అందరికీ నా రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను తప్ప నేను ఎవరిని విమర్శించాలనో, ఎవరికి ఏదో సలహా ఇవ్వాలని నేను చెప్పట్లేదు. ఇవాళ మనందరం ఇక్కడ కూర్చున్నాం. ఇవాళ 5 వేళ్ళు ఇలా కడుపులో ఇలా నోట్లో వెళ్తున్నాయంటే దానికి కారణం ఒక నిర్మాత, ఒక దర్శకుడు, ఒక హీరో. వీళ్ళందరూ బాగుంటేనే మనం బాగుంటామని ఒక మాట గుర్తు పెట్టుకోండి ప్లీజ్. మీరు చేసే విమర్శ సద్విమర్శలా ఉంటే బాగుంటుంది. కానీ అది ఎలా ఉంటుందంటే చాలా తీసిపడేసే విధంగా, చాలా అంటే చాలా తీసిపడేసే విధంగా ఉంటుంది. అది సరైన పద్ధతి కాదని నాకు అనిపించింది. మీరందరూ ఒకసారి దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరి మనసుని నొప్పించి ఉంటే ప్రేమతోనే దాన్ని క్షమించండి తప్ప దీన్ని కూడా విమర్శలా తీసుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ సినిమా విషయంలో నేను ఫస్ట్ మాట్లాడాల్సింది కిషోర్ తిరుమల సార్. నాకు తిరుపతి వెళ్ళే అవకాశం లేకుండానే ఆయనే వచ్చేసారు తిరుపతి నుంచి. నేనేదో సరదాగా చెప్పట్లేదు. డే 1 నుంచి ఆయన ప్రతి విషయంలో, పాట విషయంలో, మ్యూజిక్ విషయంలో, సీన్ విషయంలో, ఎక్కడ ఏం కావాలో, నిజం చెప్పాలంటే నేను చేశాను ఈ సినిమాకి సంగీతం అనే దానికంటే కూడా నా వేలు పట్టుకుని ఆయన దిద్దించారు. ఈ ప్రతి సీన్కి, ప్రతి పాటకి, ప్రతి పదానికి నేను గర్వంగా చెప్పగలను. బికాజ్ అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఇన్నాళ్ళు ఎందుకు కలిసి పని చేయలేకపోయాను, ఎందుకు మిస్ అయ్యాను, ఎక్కడ మిస్ అయ్యాను అనుకునేవాడిని. బట్ ఈరోజు కలిసి పనిచేసి సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ని ఆయనతో కలిసి నేను పొందగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎవరికి తెలియదు ఆయన హెల్త్ ఇష్యూస్ ఎంత ఇబ్బంది పడ్డారంటే, చాలా జ్వరం వచ్చిన, మీరు చూసారో లేదో డ్యాన్స్ వేశారని, ఆయన డ్యాన్స్ చేస్తే వైరల్ అయిందని మీరు అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయనకు వైరల్ ఫీవర్ ఉండే అప్పుడు. సో అక్కడ అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే మాట్లాడడానికి కానీ, ఎవరి గురించి చెప్పడానికి కానీ ఇబ్బంది పడే సందర్భంలో కూడా వచ్చి సినిమా కోసం నిలబడి ఈ సినిమా ఆడాలి, నిలబడాలి, ముందుకెళ్ళాలి అని ఆయన పడ్డ తాపత్రయం ఉంది చూడు. ఆ తాపత్రయం ఈరోజు గెలుపుకు కారణం నేను బలంగా నమ్ముతున్నాను. రెండో విషయం, మొదటి వ్యక్తి కిషోర్ తిరుమల సార్ అయితే, మొట్టమొదటి వ్యక్తి మా సుధాకర్ సార్. ప్రతిరోజు వచ్చేవారు. వచ్చి ఆయనకు నచ్చింది ఏంటిది, ఎక్కడ మార్చాలి, ఏం మార్చాలి, ప్రతిదీ దగ్గరుండి కూర్చొని ఇలా ఉంటే బాగుంటుందని నాకు సలహాలు, సూచనలు చేస్తూ ప్రతి విషయంలోనూ ఒక సహాయాన్ని, సహకారాన్ని అందిస్తూ ఒక ముందుండి నడిపించినటువంటి వ్యక్తి సుధాకర్ సార్. సార్
ఫస్ట్ టైం మీ బ్యానర్లో చేశాను, మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటున్నాను. మీకు అవకాశం ఉన్నప్పుడు నాకు చెప్పండి, నాకు అవకాశం వచ్చిందని తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ టీంలో వస్తే చెప్పుకోవడానికి ఫస్ట్ చెప్పాల్సిన వ్యక్తి స్వాతిరెడ్డి గారు. అమ్మ, మీకు మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్. మీరు యూకేలో ఉంటారు, లండన్లో ఉంటారు, మీరు చాలా బిజీ ఉంటారు బిజినెస్లో. బట్ నేను అడగగానే, మీకు ఎప్పుడో నేను చేసి ఇచ్చిన పాటని నేను అడగగానే మీరు ఈ సినిమా కోసం, రవిదేవ్ సార్ కోసం నేను ఇచ్చేస్తానండి అని చెప్పేసి వాళ్ళు వీడియో మొత్తం షూట్ చేసి కూడా, ఒకసారి రండమ్మ, వాళ్ళు వీడియో మొత్తం షూట్ చేసి కూడా ఆ వీడియోని మొత్తం ఆపేసి నేను ఈ సినిమాకు బాగుంటుందని చెప్పేసి మేము అడగగానే మాకు ఈ పాట ఇచ్చారు. ఆ పాట ఈరోజు మీ వల్ల, మీరు పాడటం వల్ల చాలా పెద్ద హిట్ అయింది. అలాంటి హిట్ పాటను పాడినందుకు, మాకు ఇచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అమ్మా. అండ్ ఈ సినిమాలో పాట రాసిన దేవ్ పవార్, నీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. సురేష్ గంగుల అండ్ మా రఘురామ్ అలియాస్ ఆర్ఆర్ ధ్రువన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాను సార్, మన కాంబినేషన్ అని కాదు, మన కష్టం, మనం చూపించే ప్రేమ, మనం చూపించే ప్యాషన్ ఉంటుంది కదా, సో దానికి మనం మళ్ళీ మళ్ళీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇక ఫైనల్గా ఒక వర్డ్ చెప్పాలి. ఫైనల్ కాదు, నేను డింపుల్ హైతి గారి గురించి, ఆషికా గారి గురించి చెప్పాలి. మీరిద్దరు థియేటర్లో చేసిన డ్యాన్స్కి, నాకు వచ్చిన వీడియోస్కి, యాక్చువల్లీ నేను సోషల్ మీడియాలో ఉండను. చాలామందికి ఒక రిక్వెస్ట్ అండి, నేను ఎక్కడ ఉండను, నాకు ఏమీ తెలియదు. ఎవరైనా ఫోన్ చేసి లేదా ఎవరైనా ఫోన్లో వీడియో ఎవరైనా పెడితే తప్ప నాకు అది చూసి ఇది బాగుందని చెప్పుకోవడం తప్ప, ఇది వర్కౌట్ అయింది, ఇది ఇదయింది అంటే నాకు తెలియదు అది. బట్ నాకు చాలామంది పెట్టారమ్మా మీ గురించి, మీరు చేసిన డ్యాన్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు గుర్తుంది, వాంబవాయో షూట్ జరుగుతున్నప్పుడు ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుందని మీరు గట్టిగా చెప్పడం నాకు నచ్చింది. విజిల్ బిట్ చాలా బాగుందని మీరు గట్టిగా బలంగా వాదించారు ఆ రోజు. అండ్ నా హీరో, మన హీరో, నా దేవుడి గురించి ఒక మాట చెప్పాలి. నువ్వు మాట్లాడకు భీమ్స్, నువ్వు మాట్లాడవద్దు, నీ పని మాట్లాడాలి, నీ పనితోనే నువ్వు మాట్లాడాలని చెప్పేవారు ఎప్పుడు. అందుకే ఎక్కడికి వెళ్ళినా అందరు అంటారు, నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు, ఎందుకు నిశ్శబ్దంగా ఉంటావు అని. ఆయన చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటిస్తాను కాబట్టి నేను నిశ్శబ్దంగా ఉంటాను, సంగీతంతో శబ్దం చేస్తాను. అదే మీ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చింది అని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సంక్రాంతి లైఫ్లో ఒక స్పెషల్గా ఉండబోతుంది. బికాస్ నిన్ననే ఇదే వేదిక మీద మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ అయింది, థ్యాంక్స్ మీట్ అయింది. ఇదే వేదిక మీద ఈరోజు భర్త మహాశైలకు విజ్ఞప్తి సక్సెస్ మీట్ అవుతుంది. ఇంతకంటే ఒక జీవితానికి ఏం కావాలి, ఇంతకంటే ఒక సంగీత దర్శకుడికి ఏం రావాలి, ఇంతకంటే గొప్ప సంపాదన ఏం కావాలనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఇప్పుడు అనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది. మీకు నేనేం చేశానో, ఏం పాటలు చేశానో, మీకు ఎంత మెప్పించానో, మిమ్మల్ని ఎంత ఎగిరించానో నాకు తెలియదు, కానీ మీరు చూపిస్తున్న ప్రేమకు మాత్రం ఇంత దూరం ప్రయాణం చేయడానికి, ఇంత దూరం రావడానికి, ఇంత గొప్పగా మీ ముందు నిలబడి మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి సహకారాన్ని చూస్తుంటే అనిపిస్తుంది ప్రతి ఇంట్లో ఒక్కసారైనా పుట్టాలనిపిస్తుంది. కానీ ప్రతి ఇంట్లో ఒక పాటలా పుట్టి ఉన్నాను, కానీ ప్రతి ఇంట్లో ఒక్కసారైనా వచ్చి కలవాలనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఒక పదంలా మీతో కలిసి ఉన్నాను. మిమ్మల్ని నన్ను మీ కుటుంబ సభ్యుని చేసుకున్నందుకు, నన్ను మీ ఇంట్లో మనిషిగా ఉంచుకున్నందుకు, మీ ఇంట్లో మనిషి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడని మీరు గర్వంగా చెప్పుకుంటున్నందుకు, మీ బిడ్డనైనందుకు, మీ మనిషిని అయినందుకు మీ అందరికీ ఈ వేదిక నుంచి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. జై హింద్. మీ ట్యూన్ ఎలా అయితే ఒక ఫ్లో లాగా అలా ప్రవహిస్తూ ఉంటుందో, మీ స్పీచ్ కూడా అలానే ఉంటుంది.